హాయ్ అండి. నేను మీ మధుని. ఆహ్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు చెప్పాను కదా! నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి అని చెప్పేసి. కన్సిస్టెన్సీగా ఒక 90 డేస్ కంటిన్యూస్‌గా వీడియోలు అప్‌లోడ్ చేద్దామనయితే నేను గోల్ పెట్టేసుకున్నాను. ఈరోజు నేను యాక్చువల్‌గా ఇది నిన్న జరిగేది. నేను ఈరోజు ఎడిట్ చేసుకొని నేను మీకు పెడుతున్నాను ఈ వీడియోని. నేను నిన్న చాలా చాలా బిజీగున్నానండి. ఎందుకనంటే నేను వెల్‌నెస్ కోచ్‌గా కొంచెం టైము వర్క్ చేస్తున్నానని నేను మీకు చెప్పాను కదా! నేను వీడియోస్ చేస్తున్నప్పుడు చెప్పాను. ఏంటనంటే నేను చేస్తున్న వర్క్‌నే నేను మీకు పెడతానండి అని చెప్పాను. సో, ఒకళ్ళకైతే నా క్లయింట్ ఒకళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంది. సో, వాళ్ళు నేను విలేజ్ ఎళ్ళిపోయినప్పుడు నాకు చాలా రిక్వెస్ట్ చేశారు. మేడం విలేజ్ ఎళ్ళే ముందు నుంచే నాకు చెప్పారు. బట్ నేను డ్యాడీ హెల్త్ కండిషన్ బట్టి నేను వెళ్ళలేకపోయాను వాళ్ళ దగ్గరికి. నా కోసం వాళ్ళు అలా ఎదురు చూస్తూనే ఉన్నారు. నేనొచ్చిన తర్వాత చాలా రిక్వెస్ట్ చేసుకున్నారు. మేడం రండి అని చెప్పేసి నా వెల్‌నెస్ టిప్స్ అనేవి వాళ్ళకి చాలా చాలా బాగా వర్క్ అయ్యింది. వెల్‌నెస్ అనేది ఏంటంటే నేనైతే డాక్టర్‌నైతే కాదండి. నిజానికి ఒక ఇంజినీరు, ఒక సీఎం అవ్వచ్చు, పీఎం అవ్వచ్చు, ఒక డాక్టర్ కానివ్వచ్చు, ఒక టీచర్ అవ్వనివ్వచ్చు. ముందు రోజు ఒక క్లాస్ చెప్పాలంటే ఖచ్చితంగా ఆ ముందు రోజు ఏం చేయాలి? దాన్ని ఏం చెప్తున్నారు? ఏ సబ్జెక్ట్ చెప్తున్నారని ఒక్కసారి చూసుకుంటా ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్ వెల్‌నెస్ కోచ్ కూడా నేను కూడా అంతేనండి. సీనియర్ వెల్‌నెస్ కోచెస్ ఉంటారు. అలాగే మన దగ్గర డాక్టర్స్ ఉంటారు. సో, న్యూట్రిషన్ ఉంటది. వాళ్ళు న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తా ఉంటారు. మన ఆర్గాన్స్ కోసం చెప్తా ఉంటారు. చాలా చాలా వెల్‌నెస్ కోసం చాలా విషయాలు చెప్తా ఉంటారు. అందులో అదే సబ్జెక్ట్‌ని నేను గూడా నేర్చుకొని ఇలాగ నేను కొంతమందికి నేను సర్వ్ చేస్తా ఉంటాను. ఎందుకంటే నా నాకెందుకు హెల్త్ కోసము అంత ఇంట్రెస్ట్ పెడతాను. ఎవరైనా అడిగితే ఇలా ఎంత దూరమైనా వెళ్తాను ఎందుకనంటే, నేను నా హెల్త్ నిజానికి తెలుసో తెలియకో నా హెల్త్‌నయితే నేనే పాడు చేసుకున్నాను. నిజానికి చెప్పాలంటే, ఇలా కొంచెం బాలేదనంటే ఏమైనా ఇంట్లో చెప్తే ఏమనుకుంటారు? ఏమైనా అంటే పని చేయలేక, ఇష్టం చేయలేక ఏమైనా అనుకుంటారేమో! లేదంటే జాబ్ చేస్తున్నారు నా వల్ల పిల్లలు ఎందుకు సఫర్ అవ్వకూడదు, వాళ్ళకి సెలవు ఇవ్వకూడదు. పాపం వాళ్ళు అంగన్వాడికి రావడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉండేవాళ్ళు. వాళ్ళు నేను చేసే యాక్టివిటీస్ కానివ్వచ్చు, లేదంటే నా దగ్గర వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళు. సో, వాళ్ళకి నా వల్ల ఇబ్బంది కలగకూడదు, డిస్టర్బెన్స్ అవ్వకూడదని చెప్పేసి నా అంతట నేనే ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి హెల్త్ బాలేకపోయినా కూడా ఏజెంట్ అయిపోయి ఉండేదాన్ని నేను. సో, ఈ విధంగా ఏంటంటే ఎవరో ఏమో అనుకుంటారని చెప్పి అనవసరంగా నా హెల్త్ నేను వేస్ట్ చేసుకున్నాను, మిస్ చేసుకున్నాను. నా వల్ల అంటే సేమ్ వేరే వల్ల అలా అనకూడదు. వాళ్ళు అలా అంత కేర్ తీసుకునేటప్పుడు నాకు హెల్ప్ అడుగుతున్నప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలని నేను డిసైడ్ అయ్యానండి. సో, ఇది చాలా చాలా లాంగ్ ఉంది. శంషాబాద్ సైడు, ఇటు సైడ్ బిల్డింగ్స్ చూడండి చాలా పెద్దగున్నాయి. నిజానికి హైదరాబాద్‌లో అయితే ఇలా ఇసుకేసినా గూడా రాలేనంత జనము, ట్రాఫిక్కు, ఈ బిల్డింగ్స్ గూడా అలానే ఉన్నాయి. ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టినా ఆ చివరి బిల్డింగ్‌లో ఎవరైనా ఉండకుండా ఉంటారేమో అనుకున్నా కూడా లాస్ట్ కాదు దాని టెర్రస్ మీద కట్టినా గూడా జనాలు చాలా చాలా ఫుల్ ఉంటున్నారు. అంటే ఆ విధంగా ఉంది. ఈ చెకప్స్ చేయడానికి ఇక్కడ నాతో పాటు నా కొలీగ్ ఉందండి అరుణ. తను యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. ఆహ్, నేను ఒక్కదాన్నే అంత లాంగ్ భయమనిపించింది. దాంతో పాటుగా నాకు కొంచెం అనీజీగా ఉండింది. చెప్పాను కదా! నేను డ్యాడీ చనిపోయిన తర్వాత కొంచెం స్ట్రెస్‌లోనికెళ్ళిపోయాను నేను. సో, నాకు కొంచెం బయటికి రావడానికి కొంచెం టైం పడతది. బట్ నా వర్క్‌లో అయితే నేను మానేసుకోవట్లేదు. కానీ మైండ్‌లో ఏ పని ఇటు చేసినా అది అలా గుర్తొస్తా ఉండింది. నాకు సపోర్టింగ్‌గా ఉంటదని చెప్పేసి తనని గూడా తీసుకొని వెళ్ళాను. తను కూడా ఒక వండర్‌ఫుల్ అమేజింగ్ ఒక వెల్‌నెస్ కోచు. తను కూడా గైడెన్స్ వాళ్ళకి ఇస్తది. తర్వాత న్యూట్రిషన్ వాల్యూస్ వాళ్ళకి చెప్తది. ఎలా వాడమని చెప్తామని చెప్పేసి తీసుకొని వెళ్ళాను. వాళ్ళకి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. చెకప్స్ కూడా చేసింది తను. ఇంకొకటి ఏంటంటే మేము ఇద్దరం కలిసి కూడా చాలా రోజులయ్యింది. ఆటోలోనే చాలా విషయాలు మాట్లాడేసుకున్నాము. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే బానే అనిపిస్తది. బట్ ఏంటంటే నాకు జర్నీలంటే నాకు చాలా చాలా చిరాకుగుంటదండి. నిజంగా చెప్తున్నాను. చాలా ఎండగా ఉంది అంటే వింటర్ కదా! అంటే ఏదో డిఫరెంట్ ఉంటది కదా! మనకి సమ్మర్‌లో అదే వింటర్‌లో. చూసారా బిల్డింగ్స్ ఎంత పెద్ద 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 బిల్డింగ్స్ అంటే అస్సలు మీరు నమ్మరే నమ్మరు.
చూడండి మీకే చూపిస్తున్నాను కదా! ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్‌లు అంత సిటీ ఔట్‌కట్స్‌లో కూడాను అంత పెద్ద బిల్డింగ్సు అసలు ట్రాఫిక్ అంటారా? అసలు మరి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా అయితే నేను ఈ వీడియో మీకు చూపించాలని నా కళ్ళతో మీకొకసారి చెప్పాను. నా కళ్ళతో మీకు హైదరాబాద్‌ని చూపిస్తానని. అన్నీ ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా మీకు చూపిస్తా వస్తాను. అంటే ఒక్కసారి కూడా హైదరాబాద్‌లో అడుగు పెట్టలేని వాళ్ళు మన ఆంధ్రాలోనే కొన్ని వేల మందున్నారు. ఆ విషయం నాకు తెలుసు. సో, అటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి వీడియో చూడండి. అటువంటి వాళ్ళందరికీ గూడా కొంచెం హ్యాపీ అనిపిస్తది. అలాగే ఇంకొక విషయం మీతో నేను చెప్పాలి. హైదరాబాద్‌లోని నేనెప్పుడు చెరువులే చూడలేదు. అటువంటిది ఈ ఏరియాలోనే ఒక చెరువుంది చూడండి. సముద్రమో తెలియలేదు, చెరువో తెలియలేదు. ఎంత అసలంటే ఈ వాళ్ళింటికి వెళ్ళాలంటే అసలు రోడ్డు గూడా తరగట్లేదు. అదే విధంగా నేను చూడకుండా ఉందాము అనంటే చెరువు గూడా తరగడం లేదు. అంత పెద్ద చెరువండి అది. చాలా చాలా పెద్దగుంది. మీరు ఆ వీడియో చూస్తే గనక మీకు ఖచ్చితంగా ఆ చెరువు కనిపిస్తది. చూసారా కొండలు, పుట్టలు, చెట్లు ఒక్కటి కాదు. అంతా మేడం నాకు చాలా పెద్ద టార్గెట్టే ఇచ్చారు. నన్ను రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేసి. నా లైఫ్‌లో ఇదొక పెద్ద ఇదనమాట. నేనెప్పుడు ఇంత లాంగ్ జర్నీ అంటే హైదరాబాద్‌లో ఇంత లాంగ్ జర్నీ ఎవరికీ నేనెప్పుడు చెకప్స్ చేయడానికి వెళ్ళలేదు. తోప్రాన్ అని చెప్పేసి ఒక దగ్గర ఉంది అటు సైడు. మెదక్ ఏరియా. మెదక్ సైడ్ వెళ్ళే రూట్‌లో అక్కడ గూడా నాకు క్లయింట్స్ ఉన్నారండి. వాళ్ళు గూడా నాకు రిక్వెస్ట్ చేస్తా ఉంటారు రమ్మని చెప్పేసి. అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను. వాళ్ళకి చెకప్స్ చేస్తా ఉంటాను. నిజానికి వెల్‌నెస్ కోచ్‌గా వర్క్ చేస్తూ ఇన్‌కమ్ ఎర్న్ గూడా కొంచెం చేసుకోవచ్చు. బట్ నేను అంత ఇన్‌కమ్ కోసము ఎప్పుడూ అలాగా నేను మెయిన్ వాళ్ళ హెల్త్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. చూసారా ఇందాక చెరువని చెప్పాను కదా! ఇదే. ఆటోలో ఫాస్ట్‌గా వెళ్ళడం వల్ల నేను మీకిది క్లారిటీగా చూపించలేకపోతున్నాను. చూసేయండి. ఇదిగోండి. చాలా పెద్దగుందసలు చెరువు ఎంత పెద్దదో వామ్మో! చూషిర్రా? అది మొత్తానికి ఎలా ఉందంటే సముద్రంలాగా ఉంది. సముద్రంలాగా ఉందో లేదో గూడా నాకు కామెంట్ చేయండి. నేను ఈ వీడియోస్ ఎందుకు నేను మీకు అప్‌లోడ్ చేస్తున్నాను అనంటే మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక నమ్మకంతోనే నేను ఈ వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తున్నాను. హ్మ్. 90 డేస్‌లోనైతే మీకు మంచి మంచి విషయాలు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మంచి మంచి ఏరియాలు గూడా నేను మీకు చూపిస్తాను హైదరాబాద్‌లో. చూసారు కదా చెరువు. ఇందాక తూఫాను ఏరియా కోసం చెప్పాను కదా! అక్కడ గూడా చాలామంది హెల్త్ ఇష్యూస్‌తో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి గూడా వెళ్ళాను నేను. వాళ్ళకి గూడా గైడెన్స్ ఇచ్చాను. వాళ్ళకి గూడా న్యూట్రిషన్ వాల్యూస్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాళ్ళు గూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్ చేస్తా ఉంటారు. చాలా మంచిగా అనిపించింది మేడం. చాలా బావుంది. మీరు అప్పుడప్పుడు రండి అని చెప్తా ఉంటారు. సో, ఈసారి నేను వాళ్ళ దగ్గరికెళ్ళేటప్పుడు ఒక వీడియో మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తానండి. ఈ హైదరాబాద్‌లో ఈ శంషాబాద్ వెళ్ళే రోడ్‌లో అడవిని చూసేసాను. చెరువులను చూసేసాను. చెట్టులను చూసేసాను. పుట్టలను చూసేసాను. పెద్ద పెద్ద బిల్డింగ్స్‌ని చూసేసాను. ఎక్కడెక్కడో ఏరియాస్‌లోని పెద్ద పెద్ద ఇంకా బిల్డింగ్‌లు కడుతున్నారు. ఇంకా 1 కాదు, 2 కాదు. ఇవన్నీ చూసుకుంటా వెళ్ళాను. అలాగే అరుణతోని కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేశాను. మొత్తానికి ఇగోండి వీళ్ళ దగ్గరికే నేనొచ్చాను. వీళ్ళకి చెకప్‌లు చేయడం అయితే జరిగిపోయింది. ఇదే ఆటోలో రిటర్న్ వెళ్ళాను మళ్ళీ నేను మా ఇంటికి. సాయికి 3:30కి స్కూల్ విడిచిపెడతారు కాబట్టి ఖచ్చితంగా ఆ టైం వరకు నేను రీచ్ అయిపోయాను. నా వీడియోని అందరూ చూస్తారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.